గౌడు బర్రెలు ఎక్కడ ఉంటే నువ్వు గణేష్ వాళ్ళ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి అయితే మేము మ్యాగీ చేసుకోబోతున్నాం అనమాట బండిలో. ఇంకోటి వచ్చేసి మ్యాగీ అయిపోయిన తర్వాత తాత ఒక మంచి సాంగ్ చేసుకుంటాడు. ఇప్పుడు వర్షం వస్తుంది. ఆ వర్షం అయితే ఫుల్ ఘోరంగా ఇట్లా కొడుతుంది చూడండి. అసలు పొద్దు నుంచి కంటిన్యూ పడుతూనే ఉంది. నైట్ లైట్ తుప్పులు పడ్డది. ఇప్పుడు ఫుల్ కొడుతుంది. వర్షంలో మంచి మ్యాగీ చేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటున్నాం. ఇంటికాడ కూడా చాలా మంది స్టూడెంట్స్ అయినా సరే పిల్లలు చాలా మంది వర్షంలో మ్యాగీ తినాలని చాలా ఇష్టపడతారు. మ్యాగీ అయినా బజ్జీలు అయినా పానీపూరి ఇట్లా తినాలని వేడి. అందుకనే మేము కూడా ఇప్పుడు వంట చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇక ఈ వర్షానికి ఇప్పుడు ఏం చేస్తాం, సాయంత్రం చేసుకుందాం అని చెప్పేసి మ్యాగీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పుడు తాత డిఫరెంట్ చేస్తాడంట. ఒక ఉల్లిపాయ కోసి, ఒక టమాటా కోసి, పచ్చిమిర్చి కోసి మహేష్ అని అన్నాడు. ఇప్పుడు ఇవి కోస్తున్నాను నేనైతే. గ్యాస్ పెట్టి తాతయ్య ఇంకా అలవాటు నాకు ముచ్చి కొద్దిగా. దోస్తులు గిన్నె అయితే పొయ్యి మీద పెడతాం. మాత్రం తోముకున్న మంచిగా నీట్గా చేసి పెట్టుకున్నాం. నిన్ననే దోస్తులు నూనె అయితే కొంచెం వేసుకుంటున్నాం. నూనె పోసుకోవాలి కొంచెం. అందరూ నీళ్ళు పోసి అది పౌడర్ చేస్తారు. నాకు నచ్చది. ఇది డిఫరెంట్గా చేస్తున్నాను నేను. నూనె పోసి ఎట్లా ఉంటుందో నా వెరైటీ చూడండి. ఎట్లా ఉంటుందో మ్యాగీ మా చేతి ఏమంటాడు, నచ్చలో అగో మా చేతి ఇదే అంటే ఇక నాకు ఇదే కావాలి. నాకు చేసి నాకు తీసుకో. ఇక నువ్వు ఏం చేయాలంటే అది తీసుకో. పల్లెం పట్టుకొని తీసుకో. వాళ్ళు ఉన్నాయన్నీ ఇయ్యేనా నూనె నీళ్ళు పోయాలన్నా. నీళ్ళు పోయాలన్నా. ఇది చూడు మంచిగా పొట్టు తీసి సీల్ తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. చిర్రపర్ర అంటున్నాయి నాయన. మరి ఇట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది. చెట్టు సూపర్ ఉంటుంది. ఇంత కాన్ఫిడెన్స్ చేస్తున్నావు అంటే నువ్వు గ్రేటే. అన్నీ అమ్మ జరసేవ నువ్వు అన్నీ ఎట్లా చేస్తావు నువ్వు. తగ్గిలేసే నీళ్ళు పోసుకుంటా చెట్టు. టమాటాలు వేస్తున్నాయ్యా. చిరపరాన్ నూనె టమాటా నాకు కూర్చోడు. నూనె నాటుకుంటుంది. దోస్తులు ఇది పండుగ మంచిగా వేస్తే మనకు రుచి పడుతుంది. మ్యాగీని అప్పుడు నిజంగా కమ్మగా వాసన వస్తుందిగా చెట్టు. నిజంగానే అవి పిసుకరా చెట్టు. అయితే వేస్తే మళ్ళీ నూనె జరా పొడపడం చేయాలి. ఎందుకంటే బిల్లలు వేస్తే బాగుండదు. పెద్దది పేర్లేం కాదా పెద్దది. వేస్తున్నా మ్యాగీని. అమ్మో ఇదేంట్రా అయితే. అరే జర నీళ్ళు పోస్తా ఉండు. జర ఆగు. నువ్వు లంజగా తెంగితే గాలి గుద్దాడా. నువ్వు ఏమన్నావు పోస్తా అంటే ఇప్పుడు వద్దన్నాడు. ఇప్పుడు కాదు, ఆ తాలింపు అంతా అయిపోయినాక నీళ్ళు పోసుకొని నీళ్ళు ఎసరు వచ్చినాక నేను పోస్తా అంటే వద్దన్నాడు. నీకు అట్టే చేయాలి. నీకు అట్టే చేస్తే నేను నువ్వు లంజ కథలు జంగితే మొక్క మళ్తాను మళ్ళీ ఎక్కడ మ్యాగీ ఎక్కడ కథ చేస్తున్నావు దాన్ని. నువ్వు అంతా మళ్ళీ నేను ఫస్ట్ నేను వేస్తాను అట్టే ఫస్ట్. అమ్మా నువ్వు నా ఇజ్జత్ తీస్తుగా. నేను దోస్తులు వర్షం అయితే ఫుల్ కొడుతుంది. పట్ట మంచిగా ఉందా నాయన. దోస్తులు అందరు చేసిన నేను చేస్తే మనకు విలువే ఉంటుంది అనే ఇలా వెరైటీ చేద్దానని చేసిన నేను. నువ్వు లేని పెట్టకు. నువ్వు నవ్వుతున్నావా? దోస్తులు మ్యాగీ మసాలా చేస్తున్నా. దోస్తులు అన్ని కూరలు అయితే ఉప్పు కారం అన్నీ వేస్తాం. కొంచెం చిటికా వేసుకుందని జర అది కూడా టేస్ట్ బాగుంటుంది. గిట్ట చాలు దశడు కొంచెం చాలు. నాకు ఉప్పు కారం ఉండాలి. నాకు చాలు. ఏ బాగున్నది నాకు. అరే మరి కారం ఉప్పు మ్యాగీలు వేస్తారా? తాలింపే పెట్టరు అసలు. తాలింపు పెట్టిండు మ్యాగీ వేసి ఉడకబెడుతుందా నీ కారం ఉప్పు పోసి.
చావు నీకు అది మంచిగుంటా చెడు ఇవాళ చూస్తే తింటా చేస్తున్నావా ఏలే నీకు తెలియదు కానీ నువ్వు నేను చేస్తాను నువ్వు తిను లేకపోతే పండు అమ్మా ఇది చెప్పండి ఈ చికెన్ మసాలా కొంచెం వేద్దాన్ని చికెన్ మసాలా ఎందుకే చికెన్ మసాలా పోసి చికెన్ మసాలా కూడా ఎత్తున్నా ఆఖరికి చికెన్ మసాలా ఎత్తారు మ్యాగీలా ఇది మ్యాగీ లేకపోతే చికెన్ ఫ్రై ఆయన చికెన్ ఫ్రై రోగి తిన్నాం కావాలి మీరు రోగి అంతే ఏందో ఇది అన్నం ఉన్నట్టు ఉంటుంటాను మొత్తం గంజి పంపుతావా మరి గంజి పంపుతావా గంజి పంపితే రుచి ఉంటుంది చెట్టు గంజి పంపాటు రుచి ఉంటుంది చెట్టు ఏరా చెట్లు ఏరా చెట్టు గంజి పంపాలి ఎసరు ఎక్కువైంది సూపర్ ఉంది చెట్టు బంజీ బంజీ కొత్తిమీర వేసుకున్నాం ధనియాపత్తి అన్నీ వేసినాం కదా కూడా తక్కువ ఇక అన్నీ చేసినా ఇక ఇది కూడా కూర చేసినట్టు చేయాలి ఆగు చెట్టు నీ తినబుద్ధి తిను లేకపోతే చప్పడం పండుకో దోస్తులో ఓకే అయింది ఇక మేము వేస్తాం ప్లేట్ వేయాలి దోస్తులు మీరు ఇట్లా చేసిరా వాళ్ళని చేసిరా చేయలేరు రేపు కామెంట్ పెట్టి రేపు ఎట్లుందో సూపర్ ఉంది నేను చూపిస్తాయి నన్ను తిడతారు రేపు మా తమ్ముళ్ళు అన్నలు అందరూ తిడతారు దోస్తులు మా చేయడానికి ఎట్లా చేసినావు అడ చేసినావు అది అన్నట్టుగా సూర్యు ఎట్లా చేసినావు పడిచెట్టు నీకు పానం ఆగుతలేదు నీకు అది గొలుసు మ్యాగీ చూస్తుంటే ఇంకింత వావ్ ఏనా ఇంకా పడు వావ్ సూపర్ ఉంది అబ్బా బా బయటకి వేసుకో ఓకే సూపర్ ఉండదు ఎట్లా ఉంది ఉప్పు కారం చూడయ్యా మంచిగా గొలుసు మోడల్ చూస్తారు టేస్ట్ చూద్దాను బా ఎసగాలుతుంది కదా నాయన నా దిరుగా సరే ఉప్పు కారం మసాలా వేస్తే సూపర్ ఉంది కానీ సూపర్ ఉంటుంది నన్ను తిట్టిర్రు ఎందరి మాటలు అంటారు అనుకున్నా సూపర్ ఉంది దోస్తులు నాకదే నచ్చింది సరే నీకు మ్యాగీ మాత్రం సూపర్ చేసిన తాత దీనికి వచ్చేసి నేను ఒక కొత్త పేరు పెడుతున్నా డిఫరెంట్ స్టైల్లో చేసింది కాబట్టి మీరు ఒకవేళ ఇంట్లో చేసుకోవాలనుకుంటే దీన్ని గొలుసు మ్యాగీ అంటారు గొలుసు మ్యాగీ మీ ఇంట్లో చేసుకోండి ఓకేనా ట్రై చేయండి ఈ ఫస్ట్ గొలుసు మ్యాగీ ఎలా చేయాలని చూసారు కదా ఫస్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా కోసి పెట్టుకొని ఫస్ట్ తాలింపు వేసుకున్న తర్వాత డైరెక్ట్ మ్యాగీ వేయాలి నీళ్ళు పోయొద్దిగా మ్యాగీ వేసినాక మళ్ళీ తర్వాత నీళ్ళు పోయాలి నీళ్ళు పోసినాక చిటికెడంత ఉప్పు చిటికెడంత కారం చిటికెడంత చికెన్ మసాలా వేసుకోవాలి దాని తర్వాత అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి దీన్నే గొలుసు మ్యాగీ అంటారు ఓకేనా ట్రై చేయరు ఉసురు పడ్డది పొద్దుగాల జర ఎక్కువ అయిపోయింది ఇక్కడ చూడుర్రి కెమెరాలంగా నీళ్ళు ఎట్లా కారుతున్నాయో ఏ నుంచి వస్తున్నాయి అర్థమవుతలేదు ఈ వాటరు కానీ వాటర్ అయితే ఇళ్ళకి వస్తున్నాయి పొక్కలంగా వస్తుంది అన్ని పైసలు పెట్టి చేపిస్తుంది కెమెరాకి వాటర్ వస్తే చక్కదనం పైనుంచి వస్తున్నాయా దిగుతున్నాయి దీళ్ళ నుంచి ఓళ్ళ నుంచి ఇళ్ళకి వస్తున్నట్టున్నాయి ఓకే ఇప్పుడు మేము తించుకి ఆ పార్కింగ్కి వచ్చేసినాం మన తాత అయితే గొలుసు మ్యాగీ చేసింది కదా అది ఎలా ఉందో చూసిరుగా ఇప్పుడు మనకు ఒక పాట వేసేస్తాడు అనమాట ఆ పాట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో ఎండ్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో అయితే మేము మంచిగా వెజ్ మంచూరియా చేయబోతున్నాం వెజ్ మంచూరియా ఫస్ట్ టైం చేస్తున్నాం మన బండిలో తాత స్టైల్లో ఎలా చేస్తాడు అనేది చూద్దాం ఓకేనా గొలుసు స్టైల్లో ఓకే ఇప్పుడు పాడబోయే పాట ఓ లొట్టా శంపల్దాన లోతు కల్లదాన ఏటన్న బోధమే ఎంకమ్మ మనం ఏడికన్నా బోధమే ఎంకమ్మ అనే పాట పాడబోతుంది ఇప్పుడు అదే దోస్తులు ఒక పాట పాడబోతున్నా చూడు ఇప్పుడు ఎట్లా ఉంటా లొట్ట చెంపల్దాన్న మనం పాడబోతున్న పాట అయితే సూపర్ ఉంది రేపు ఏదైనా మీరు సరే ఓకే లాస్ట్ చెప్తాను నాన్న ఓకే బాయ్ బాయ్ అందరికి నమస్తే ఇప్పుడే మొదలు ఇప్పుడు పాట పాడుతున్నా చేటు జర నాకు దోయేదిగా జర మా దోస్తులు ఓ లొట్ట చెంపల్దానా లోతు కళ్ళదానా ఏటన్న పోదానే ఎంకమ్మా ఓ ముంగిస ముక్కుదానా ఓ ఏనుగ చెవులదానా ఏటన్నా పోదానే ఎంకమ్మా ఏట్లకన్నా పోదానే ఎంకమ్మా ఏడికన్నా పోదనే ఎంకమ్మా ఏట్లకన్నా పోదనే ఎంకమ్మా వయసుకి పోదనే ఎంకమ్మా నేను గుడ్డెలులాగా ఉంటే నువ్వు గులాబీ పువ్వు లెక్కన ఉంటే
నేను గుర్రవాలుగా శనిగిస్తేనే నువ్వు ఏంది నువ్వు కోవిలోలుగా ఉంటివే, నువ్వు గుడ్డెలు లెక్కన ఉంటి, నువ్వు గులాబీ లెక్కన ఉంటివే. నీ కన్నల్లో ఊసున్నా, నీ పన్నల్లో ఊసున్నా, నేను తోలకపోతేనే ఎంకమ్మ, నేను తోలకపోతేనే ఎంకమ్మ. నీకు దగ్గున్న దమ్మున్నా, నీకు పైపాటు మందు తెస్తేనే ఎంకమ్మ, నీకు పైపాటు మందు తెస్తేనే ఎంకమ్మ. నేను గోను కప్ప లెక్కన ఉన్నా, నువ్వు గోపు లెక్కన ఉంటివే ఓ ఎంకమ్మ. నేను గాడిద లెక్కన వదిలితివే, నువ్వు చిలక లెక్కన వదిలితివే ఎంకమ్మా. నీ మూతేవో కోతోలిగే, నీ ముక్కేవో డొక్కోలిగే, నీ సక్కని వంపులే చిలకమ్మ, నీ సక్కని వంపులే చిలకమ్మ. జబ్బలు గూనున్నా నీ మని మనకేమో లారీ మీద ఉన్నా జబ్బల గూని, నీ జబ్బలు గూనున్నా, నీ జాకెట్ ఉన్నా ఎత్కపోతా ఎంకమ్మ, నేను ఎత్కపోతానే ఎంకమ్మ. అదే తాతయ్య, నీ జబ్బల గూనున్న జాకెట్ లూజున్న జంకి పోనులే ఎంకమ్మ, జంకి పోనులే ఎంకమ్మ. నేను దునపోతు లెక్కన ఉంటే నువ్వు దూది పువ్వు లెక్కన ఉంటివే. నేను ఎరి కుక్క లెక్క మొత్తుకుంటి, నువ్వు కర్రకాయ లెక్కన మొత్తుకుంటివే ఓ పోరి. నేను పందికొక్కు లెక్కన ఉంటి, నువ్వు పల్లిత్తు లెక్కన ఉంటివే ఓ పోరి. గౌడు బర్రె లెక్కన ఉంటి, నువ్వు గణేశివ లెక్కన ఉంటివే. లెట్టా చెప్పాలదాన ఓది లోతు కళ్ళదాన, మనం ఎటన్న పోదనే ఎంకమ్మ, మనం ఎటన్న పోదనే ఎంకమ్మ. రేపు ఈ పాట ఎట్లుందో మీరు రేపు కామెంట్ పెట్టండి. జర మంచి పాట నాకు వచ్చేది, ఎందుకంటే నాకు చదువు లేదు, శాస్త్రం లేదు, ఏది లేదు నాన్న. జర ఇబ్బంది పెట్టకరి మాయ కానీ ఏది లేదు కానీ జర మంచిగా లైక్ చేయరు, షేర్ చేయరు, అందరు కామెంట్ ఎట్లా పెడతారో పెట్టరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో తాత ఏం పాట పాడాలనేది ఇట్లాంటి మంచి ఫన్నీ సాంగ్ ఏదైనా ఈజీ ఉండేది కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అయితే పాట చూపిస్తాం. ఓకేనా, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై డ్రైవర్.